పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సో ఈ డ్రెస్సింగ్ని పక్కన పెడితే నార్మల్లీ ఆ రోజు నిధి గారికి జరిగింది చాలా తప్పు. దాన్ని అడ్రస్ చేస్తే ముందు ఇది రెగ్యులర్గా జరుగుతుంది. హీరోయిన్ అనే కాదు, అందంగా ఉన్న అమ్మాయి జాతరలో కనిపిస్తే చాలు చుట్టుముట్టి, అంటే ఇంతమంది ఉంటారు కదా, మనం చేస్తే ఎవడో చూడ్డు, అంటే దేవుడు చూస్తాడు అనేది అప్పుడు గుర్తురాదు. అంత దేవుడు అక్కడ గుళ్ళోనే ఉంటారు, బట్ దేవుడు చూస్తున్నాడు అనే గుర్తు కూడా ఉండకుండా లేదండి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను విరూపాక్ష ప్రమోషన్స్కి వెళ్ళాను. నేను సాయిధరం తేజ్ గారు, టీం నుంచి ఆయన ఒక్కళ్ళే వచ్చారు. మొత్తం ఆంధ్ర సైడ్ ప్రమోషన్స్, ఏలూరు, విజయవాడ అంతా. సో మేము వందే భారత్ ట్రైన్ ఎక్కాము. నేను ఒక్కటే అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలు. ఒక 500-600 మెంబర్స్ క్రౌడ్ అండి. నేను ఫుల్ కంప్లీట్ నీట్ చుడిదార్ వేసుకొని ఉన్నాను. బట్టలతో సంబంధం లేదండి, ఫుల్ ఇలా పడిపోయారు. నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఆ రోజు నేను వచ్చాక కూడా ట్విట్టర్లో ట్వీట్ పెట్టాను. ఆ రోజు కనుక ఆయన లేకుంటే ఆయన ఎంత ప్రొటెక్ట్ చేసి అక్కడి నుంచి బయట తీసుకొచ్చి కార్ ఎక్కించేదాకా, అంటే ఆయనకు చేయాల్సిన అవసరం కూడా లేదండి. సాయిధరం తేజ్ గారు చాలా బాగా ప్రొటెక్ట్ చేసి నన్ను కార్ ఎక్కించేదాకా, అక్కడి నుంచి బయటికి రావడానికి 1/2 hour పట్టిందండి. సో ఇలా ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన. సో చాలా, అంటే అట్లాంటి మెన్ కూడా ఉన్నారండి చుట్టుపక్కల, వీళ్ళు చుడుతున్నారు. సిమిలర్ ఇన్సిడెంట్ టు దాట్ నాకు కూడా ఫస్ట్ ఫిలిం అయినప్పుడు. సో ఆవిడ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు సినిమాలు, ఇది అది. నాకు ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్, నాకు ఏమీ ఐడియా లేదు. థియేటర్ విజిట్లు ఉంటాయి, ఇవన్నీ నాకు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. సో మేము ఫస్ట్ టైం థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు నార్మల్గా హాయ్ బాయ్ చెప్పేసి వస్తాం అనుకున్నాను. మాతో పాటు వాళ్ళు వస్తారని తెలీదు. నాకు బ్లాంక్ అయిపోయాను నేను. పాపం సుహాస్ వీళ్ళందరూ ఉన్నారు. జస్ట్ టు మేక్ షూర్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద కార్ సేఫ్లీ. సుహాస్ పాపం షర్ట్ చినిగిపోయింది, చెప్పులు ఇరిగిపోయాయి, తొక్కేస్తున్నారు. సో అది ప్రేమతోనే వస్తున్నారు పాపం. వాళ్ళు కూడా ఏమి ఇలా ఇష్టం లేకుండా రారు. బట్ అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏమైపోతుందంటే యూ గెట్ టు ఫిజికల్, అండ్ అది సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ ఆల్సో. బట్ వాళ్ళని ఏం అనలేం కూడా యాక్చువల్లీ, ఎందుకంటే అంటే ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు అంతమంది నిజంగానే మీ మీద పడి ఇలా పట్టుకోవాలని ఏదో ఇంటెన్షన్ ఉంటే చేయి పట్టుకుందాం అనుకున్నాడు, ఇక్కడ చేయేసింది. కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు ఆ గ్యాంగ్ లో చుట్టేసిన తర్వాత. అంటే మన మొహం తెలియదు, ఇంతమంది ఉన్నారు, మనల్ని ఎవరు నోటీస్ చేయలేరు అని చెప్పి చేసే వాళ్ళు ఉంటారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి? బికాస్ బీయింగ్ అన్ యాక్ట్రెస్, బీయింగ్ అన్ యాంకర్, కానీ బీయింగ్ ఫీమేల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తామండి, ఇంకా వాళ్ళ మనసుకు తెలియాలి అంతే. మనం అంతే ఏం చెప్పలేం. చెప్పినంత మాత్రాన ఈ రోజుకి రోజు మారిపోతే ఇంకా ఇంకేముంటది. ఇట్స్ ఆల్సో సైకలాజికల్ థింగ్ అండి. వాళ్ళు అంటే ఐ డోంట్ నో, వెన్ యూఆర్, మన పేరెంట్స్ మనల్ని ఎంత మంచిగా పెంచినా కూడా వాళ్ళు పెరిగే విధానం, వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీస్, అది చాలా ఇంపార్టెంట్. యా, సో ఐ థింక్ వాళ్ళు ఆ స్పేస్లో ఉంటే ఆ నెగిటివిటీలోనే ఉండిపోతారు. ఇంకా మనం చెప్తే ఇన్ని రోజులు పోయినాయండి. సో పబ్లిక్ ఇమేజ్లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ లైఫ్ ఏదైనా తగ్గిపోద్ది, ప్రైవేట్లీ ఆ స్పేస్ తగ్గిపోద్ది, అంటే ధైర్యంగా బయటికి వెళ్ళలేము. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఏదో బొమ్మరిల్ సినిమాలో హాసిని నైట్ టైం వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నట్టు తినడానికి అవ్వదు. సో ఏమన్నా మిస్ అయిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ పబ్లిక్ ఇమేజ్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ ఇద్దరు? నేనైతే ఇప్పుడు కూడా వెళ్ళిపోతా అండి. వెళ్తారా? ఇప్పటికి పాల ప్యాకెట్ కొనడానికి రత్నదీప్కి వెళ్ళిపోతాను. అవునా? ఏ రత్నదీప్కి వస్తారో చెప్పండి. వాళ్ళ ఇంటి దగ్గర నో, బట్ అలా నేను ఇప్పటికీ మూవీస్కి వెళ్తాను, ఇప్పటికీ షాపింగ్కి వెళ్తాను. నేను ఐ ప్రిఫర్ ఆఫ్లైన్ షాపింగ్ ఓవర్ ఆన్లైన్. అలా అని కాదు, ఇప్పుడు గ్యాంగ్ ఉంటదేమో, మహా అయితే ఒక 2-3 ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక్కదాన్ని వెళ్ళను, తమ్ముడు, మా మదర్ తోనో లేదంటే ఫ్రెండ్స్ తోనో గ్రూప్ తోనో అలా వెళ్తాను. నేనైతే టు బి ఆనెస్ట్ ఇంకా అడుగులే వేస్తున్నాను, ఇంకా రాలేదు. బట్ ఉన్న దాంట్లో హ్యాపీ, గుర్తుపట్టిన వెరీ హ్యాపీ, మాట్లాడతాను మంచిగా అట్లా, అంతే. అంటే వాళ్ళు ఇబ్బంది కూడా ఏం పెట్టారండి. మ్యాక్స్ వచ్చి మహా అంటే ఒక ఫోటో అడుగుతారు అంతే. అంతే అంటే ఓకే. బట్ సమ్ టైమ్స్ కొంచెం అనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరే మూడౌట్లో ఉండి ఏ నైటో వెళ్ళారు అనుకో, లేదా నిజంగా మనసు బాగాలేని సిచ్యువేషన్లు అందరికీ ఉంటాయి. బాగాలేదు, డిప్రెషన్లో ఉన్నాం, ఆ టైంలో వెళ్ళి ఏదో ఒకటి చాయ్ తాగడానికో కాఫీ తాగడానికో వెళ్ళినప్పుడు 10 మంది వచ్చి సెల్ఫీ అంటే ఆర్టిఫిషియల్ స్మైల్ ఇవ్వాలి, ఇలా కొంచెం ఎంతైనా బాధ వేస్తుంది. అబ్బా ప్రైవేట్ లైఫ్ లేకుండా అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది అలాంటిది వస్తే. అంటే నన్ను అడిగితే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, కానీ వాళ్ళు నా సినిమాని చూసి నన్ను అంత అప్రిషియేట్ చేసి వస్తున్నారు అంటే దట్ సంథింగ్ వెరీ ప్రెషియస్. అండ్ నాకు ఆ మూమెంట్ని ఈవెన్ నేను మంచి మూడ్లో లేకపోయినా సమ్వేర్ దట్ దే విల్ మేక్ మై మూడ్. వాళ్ళు చాలా నన్ను హ్యాపీ చేస్తారు. సో
ఐ డోంట్ వాంట్ లూజ్ దట్. నాకు అది అన్కంఫర్టబుల్ కూడా నాకు కంఫర్టబుల్. ఓకే. సో 2026 మేనిఫెస్టేషన్స్ ఏంటి? హ్యాట్రిక్. చాలా బలంగానే మేనిఫెస్ట్ చేశారు ఆవిడ. నోట్లో నుంచి వచ్చిందా? విత్ ఇన్ సెకండ్ కూడా అవ్వలేదు. మీకేమున్నాయి మేనిఫెస్టేషన్స్? నాకు అట్లా ఏం లేదండి. నేను పక్కా నాకు ప్రిపేర్డ్ ఉండే, నేను 2026లో లాంచ్ అవుతున్నా, నేను హిట్ కొడుతున్నా, అంతే అయిపోయింది. బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ అన్నట్టు పట్టించుకోకుండా మేనిఫెస్టేషన్ అంతే. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.